హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం గోబీ మంచూరియా ఎలా చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఇలా చిన్నగా తరుముకున్న క్యాబేజ్ తీసుకోవాలి. దాంట్లోకి మనం ఉప్పు వేసుకోవాలి. దాని తర్వాత మనం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. దాని తర్వాత మనం పెప్పర్ పౌడర్, ధనియాల పౌడర్, గరం మసాలా, అలానే ఉప్పు అన్నీ కలిపి వేసుకోవాలి. అలానే మనం మైదా కూడా వేసుకోవాలి, మైదా పిండి. అలానే మనం 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మనం అన్ని దానిని తగ్గట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత వాటర్ వేసుకుందాం. మనం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇలా మనం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి అన్నమాట. ఇలా మనం బాగా కలుపుకున్న తర్వాత మనం ఇలా బాగా కలుపుకోవాలి నీళ్ళుగా. ఇదా మనం ఒక కడాయిలో నూనె వేసుకొని వేడిగా చేసుకోవాలి. ఇది మనం హై ఫ్లేమ్లోనే చేయాలి. ఇలా మనం ఈ బాల్స్ని వేసుకోవాలి, చిన్నగా వేసుకోవాలి. ఇలా మనం రౌండ్గా వేసుకోవాలి. ఇలా మనం మెల్లగా వేసుకోవాలి. बच्चे गाना करना पड़ेगा तो ఇలా మనం అన్నదాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉండగా ఇలా మనం గోబీని తీసుకున్నాం కదా, దాంట్లో మనం ఆయిల్ వేయాలి. దానిలోకి ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడయ్యేంతగా ఉండాము. మనం దాని తర్వాత రెడ్ చిల్లీ వేసుకోవాలి, గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. దీన్ని మనం మిక్స్ చేసుకోవాలి. तो खाना तो हो गया।
దాని తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ కలర్ వచ్చేదాకా మనం వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ కలర్ వచ్చిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. దాని తర్వాత మనం గార్లిక్ కూడా వేసుకోవాలి. దీన్ని మనం బాగా కలుపుకోవాలి. దాని తర్వాత మనం జింజర్ గార్లిక్ పేస్ట్ 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. దీన్ని మనం మళ్ళీ వేయించుకోవాలి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇలా అయిన తర్వాత దాంట్లోకి మనం టమాటో కెచప్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ టమాటో కెచప్ వేసుకోవాలి. ఇంకా కొంచెం టమాటో సాస్ కూడా వేసుకోవాలి. సోయా సాస్. దాంట్లోకి మనం కొంచెం సోయా సాస్ వేసుకుందాం. దీన్ని వెనిగర్ వేసుకోవాలి. తర్వాత మనం ఈ గ్రేవీలోకి కార్న్ఫ్లోర్ వాటర్ వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనం హై ఫ్లేమ్లోనే చేయాలి. కార్న్ఫ్లోర్ వాటర్ వేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. దీంట్లోకి మనం కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. దాని తర్వాత మనం బాగా కలుపుకోవాలి. కొంచెం కొరియాండర్ పౌడర్ కూడా వేసుకోవాలి. దాని తర్వాత మనం కలుపుకోవాలి. ఈ గ్రేవీ బాగా ఉడుకుతున్నప్పుడు మనం దాంట్లోకి గోబీ వేసుకోవాలి. ఇది గోబీ వేసుకోవాలి గ్రేవీలోకి. దీన్ని మనం బాగా కలుపుకోవాలి. దాని తర్వాత ఇలా గోబీ తయారైపోయిన తర్వాత దాని మీద మనం కొత్తిమీర వేసుకోవాలి గార్నిషింగ్ కోసం. ఇంట్లోనే నోరూరించే గోబీ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇలా ఈ గోబీ తయారైపోయింది. మనం ఒకసారి ట్రై చేసి చూద్దాం. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.